వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు స్కీమ్ బాగుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. ఇంతటికి ఏం ట్వీట్ చేశారనేది కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు విపక్ష నేత అయినటువంటి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మధ్య దశాబ్దాలకు పైగా రాజకీయ శత్రుత్వం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు నేరుగా కలుసుకొని కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి సందర్భాలు చాలా అరుదని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారి ఏమో కలిశారని కూడా చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో నేరుగా ఇద్దరు మాట్లాడుకున్నది లేదు. అలాంటిది చంద్రబాబును ఉద్దేశించి మీ స్కీమ్ బాగుందంటూ కూడా జగన్ అనడం, అందులో ఏదో మర్మం ఉన్నట్టుగా కదా మనకు అర్థమవుతుంది. ఇవాళ అదే జరిగింది. అంటే రాష్ట్రంలో తాజాగా పేదలకు కట్టించినటువంటి 3 లక్షల ఇళ్లను చంద్రబాబు సర్కార్ ప్రారంభించింది. తాము 3 లక్షల ఇల్లు కట్టించామని 2029 నాటికి ఇల్లు లేని పేదలకి అంటే అటువంటి పేదలు కూడా ఉంటారంటూ కూడా చంద్రబాబు మంత్రులు కూడా చెప్పుకొచ్చారు. అయితే తాము నిర్మించినటువంటి ఇల్లు ఇప్పుడు ప్రారంభించి ఆ క్రెడిట్ చోరీ చేయడం ఏంటనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రశ్నించారు. అంటే ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు, మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విజయవంతంగా నడుస్తుంది. క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా అభినందిస్తున్నట్టుగానే సెటైర్లు అయితే వేసేసారు చంద్రబాబు నాయుడు గారు. అయితే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 18 నెలల కాలం ఒక గజం స్థలం కూడా సేకరించకుండా, ఒక్కరికి ఒక సెంటు స్థలం కూడా ఇవ్వకుండా, దీనికోసం ఒక పైసా కూడా ఖర్చు చేయకుండా, ఒక్కరికి ఒక ఇల్లు కూడా మంజూరు చేయకుండా మీరు చేశారు అంటూ కూడా ట్వీట్ చేశారు. అంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇంటి స్థలాన్ని వైఎస్ఆర్సీపీ గతంలో ఏదైతే శాంక్షన్ చేయించినటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో మా ప్రభుత్వ హయాంలోనే నిర్మించాం అంటే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకుని ఇళ్ళన్నీ మేమే కట్టించామంటూ కూడా కొన్ని పిచ్చి అబద్ధాలు కల్పించారంటూ కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా ఇక్కడ బల్లగుద్ది మరి చెప్తుండడం, ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ స్కీమ్ కొంత హేయంగా ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేటటువంటి నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటున్నారు మీరు. ప్రారంభించమని చెప్పుకుంటున్నటువంటి 3,92,000 ఇల్లు, ఒక ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు, ఒక ఇల్లు కూడా మంజూరు చేయించలేదు. ఆ 3,92,000 ఇల్లులు ఏవైతే ఉన్నాయో 1,40,010 ఇల్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరి 87,300 ఇల్లు స్లాబ్ లెవెల్ వరకు కూడా మా హయాంలో కట్టించినవే. స్లాబ్ కంటే కింది స్థాయి ఉన్నటువంటి ఇల్లు 840 ఇల్లు మా హయాంలో నిర్మించినవే అని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. ఇవి కాక అక్టోబర్ 12, 2023కి ఒకేసారి 7,43,396 ఇల్లు ఒకే రోజు గృహప్రవేశంలో మా ప్రభుత్వం ఒక చరిత్ర అయితే సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నా అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా కూడా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మీ స్కీమ్ చాలా హేమంటూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా హేళన చేశారని కూడా చెప్పుకోవచ్చు. మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇల్లు పట్టాలను అక్కా చెల్లెలకు ఇచ్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించామని, అలాగే 21.75 లక్షల ఇళ్లను ఇక్కడ శాంక్షన్ చేయించి కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తినటువంటి సంక్షోభాన్ని కూడా ఎదుర్కొని 9 లక్షలకు పైగా ఇళ్లను మా హయాంలోనే మేము పూర్తి చేసినా అన్నీ మీరే చేశారంటూ కూడా మీరు చెప్పుకోవడం కాకుండా మీ ఎల్లో మీడియా ద్వారా కూడా ప్రచారం చేయించుకుంటున్నారంటూ కూడా ఆ క్రెడిట్ కొట్టేయాలనుకున్న మీ స్కీమ్ చాలా హేయంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. తాము 31.19 లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చి అందులో 21.75 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టామని, మిగిలిన 10 లక్షల ఇల్లు స్థలాలు ఏవైతే ఉన్నాయో పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి కూడా
మేము పూనుకోకుండా అంటే మేము పూనుకున్నప్పుడు ఆ ఖాళీ స్థలాలు లాక్కొని ఆ కార్యక్రమాలు చేస్తున్నాం, మీరు ఇప్పుడు చేస్తున్నామంటూ కూడా చేయకపోవడాన్ని కూడా తలదించుకోవాల్సిన అంటే సిగ్గుతో తలదించుకోవాలి మీరంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటిగా మాట్లాడారు. నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీ పాల్పడడం అత్యంత హేయంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాలను మీదుగా చెప్పుకోవడంలో, మీ అంటే పేదల ఇళ్లను సైతం లాక్కునే ప్రయత్నం చేయడం, అసలు ఆ క్రెడిట్ చోరీ మీకు 100% చాలా చక్కగా వాడుకుంటున్నారు. నా క్రెడిట్ చోరీ అంటే మా ప్రభుత్వంలో వచ్చినటువంటి క్రెడిట్ మొత్తం కూడా మీ ప్రభుత్వం చాలా చక్కగా ఉపయోగించుకొని మా క్రెడిట్ని మీరు కొట్టేశారంటూ కూడా ఇది హేయమైనటువంటి పద్ధతి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది. ఇది నిజమా కాదనేసి ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇల్లులు మీకు శాంక్షన్ అయ్యాయా, లేదా కూటమి ప్రభుత్వం వచ్చినాక మీకు శాంక్షన్ అయ్యిందా, అంటే గతంలో మీకు ఇల్లు స్థలాలు కేటాయించి దాంట్లో కట్టించినటువంటి ఇల్లు ఉన్నాయా లేవనేది కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఎవరి హయాంలో మీకు ఇల్లు రావడం జరిగింది, కట్టివ్వడం జరిగింది. చాలా సందర్భాల్లో ఏంటంటే ఒకరు శంకుస్థాపన చేసి పని స్టార్ట్ చేసిన తర్వాత మరొకరు అంతా అయిపోయిన తర్వాత వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి పరిణామాలు ఇక్కడ జరిగాయా లేదనేది కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీరు మాత్రం కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని, విలువైనటువంటి సమాచారాన్ని. ఎవరు గొప్ప, ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేశారా లేదని కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.